మాటలు ఎందుకు ఎక్కిపోతున్నారు మీరు? లేదా వాళ్ళు ఫ్రీ బస్సు పెట్టి బస్సులు పెంచమంటారు ముఖ్యమంత్రి. మరి మీరే మాటల్లో బస్సులు తక్కువైపోయినాయి ఇంకా ఈ మధ్యలో ఎక్కడ బస్సులు అసలు ఎక్కువ రావట్లేదు. అంతకుముందు ఉండేనా ఫ్రీ బస్ రాకముందు? అంతకుముందు ఉండే బస్సు ఫ్రీ బస్ అయినాక బంద్ ఫ్రీ బస్ అయినాకనే ఎక్కువ రావట్లేదు. ఎంత మీకు బస్ అయితే నుంచి ఇక్కడ నుంచి సైట్రీ నుంచి మేము ఆటోకి వెళ్తాం. వచ్చేటప్పుడు ఆటో కోసం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఆటోకి వెళ్తాం. ఇక్కడ నుంచి ఎర్రగడ్డ వరకు బస్సులు ఉంటాయి. గోరవాడ నుంచే ఉన్నాయి బస్సులు. అంతకుముందు వస్తుండే, ఇప్పుడు బంద్ అయిపోయినాయి. ఫ్రీ బస్ తోటి మీకు డబ్బులు మిగిలాలని చెప్పి ఫ్రీ బస్ పెట్టినా బస్సులు పెంచాలని ఏం చేస్తామన్నా అటు సైడ్ ఏమో వేస్తలేరు, ఇంతవరకే వేస్తుంది. తెలియదు కాదు ఎందుకు వేయలేరు, ఎందుకు చూస్తున్నారు కదా మీరు చెప్పాలమ్మా. మేము చూసేది వేరు ఉంటుంది, మీరు చెప్పేది వేరు ఉంటుంది కదా. ఏ గ్యారంటీలు ఒకటి రాలేదు, ఫ్రీ బస్ ఒకటే వచ్చింది కదా గ్యారంటీ. వేరేది ఏమొచ్చినా ఏం రాలేదు, ఏమి ఇవ్వలేదు కదా. ఏది వస్తలేదు. సిలిండర్ 500 అన్నారు, అది కూడా లేదు కదా. ఏంటి ఇస్తున్నారు అందరికి? కరెంట్ ఇస్తున్నారు కానీ మరి నాకు బస్ అయితే ఒక్కటైతే తెలుసు, బస్ ఒక్కటే ఇస్తున్నారు. మాకైతే అదొక్కటే ఉంది. ఈ మధ్యలో రావట్లేదు, 1 మంత్ నుంచి సరిగా నీళ్ళు రావట్లేదు. డైలీ ఇస్తున్నారు కానీ తక్కువ వస్తున్నాయి వాటర్. అన్ని లైన్లని తవ్వి పెట్టారు, రోడ్లన్నీ తవ్వి పెట్టారు, పైప్ లైన్లన్నీ. ఇప్పుడు ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు 2 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పనిచేస్తారు. ఎట్లా ఉంది ఆయన పాలన? ఎట్లా ఉంది? ఆయనే మంచిగా ఉందా? మాకైతే ఆయనదే బాగుంది. ఆయనదే బాగుంది. కేసీఆర్ బాగుంది, ఆయనదే బాగుంది. ఇక్కడ ఎట్లా సంగతి ఉన్నది? మాకంటే ఎక్కువ మీకు తెలుస్తుంది కదా. మీరు చెప్పాలి. నేను చెప్పేది ఏమున్నది, అన్ని గ్యారంటీలు అమలైనయా? లోకల్ కాబట్టి మీరు బాగా చెప్పగలుగుతారు. మాకు తెలుసు లోకల్ గా, అదే అన్ని గ్యారంటీలు అమలు కాలేవు కదా అని అన్నది అంటున్నారు ప్రజలు. మరి మాకంటే ఎక్కువ మీకే తెలవాలి. ఇంకా ఫ్రీ బస్ ఇచ్చారు కానీ సిగలు పట్టుకొని తన్నుకుంటున్నారు, చూస్తున్నారా? మగవాడు అనగానే ఆయనతో బస్ ఎక్కుతున్నారు, పీకుతున్నారు, ఏడిపోతున్నారో తెలుస్తలేదు. మరి దానికి కారణం ఎవరు? అరే పైసలు మిగిలితే మా మొగుడికి అయితే డబుల్ టికెట్ అయిందిగా, మరి ఇంకేం చేస్తాం? మరి దాంట్లో ఏం లాభం ఉంది చెప్పు? ఇటు సంసారాలు పాడైతున్నాయి, అటు పైసలు అయిపోతున్నాయి. ఇక దేంట్లో లాభం చెప్పండి? మరి 2500 ఇస్తేనే ఇప్పటికి లేనే లేదా? అదే కదా, ఫ్రీ బస్ ఉన్నది వాస్తవం అది. కాకపోతే కానీ టికెట్ ఎంత వచ్చింది? దాని కూలు అక్కడ తీస్తున్నారు కదా, కూలు అయితే తీసారు కదా. కొట్లాట పెట్టి ఏమంటారు, ఇస్తరాకులో అన్నం పెట్టి కుక్కలను వదిలినట్టుగా వదిలిండు వాడు. ఇక దానికి మేమేం చేస్తాం చెప్పండి? దానికి రెస్పాన్స్ ఎట్లుంటది అనేది మీరు చెప్పండి. ఇక మీకు తెలుస్తలేదా? మేము ఫ్రీ బస్ పెట్టిన ఇక పిల్లలు ఎవరైనా పిల్లలు ఉంటారు, గవర్నమెంట్ ఫ్రీ చదువు చదివించండి, ఫ్రీ సేవలు ఏమంటారు వైద్య సేవలు చేయించండి, అంతే కదా. గవి కాకుండా మీరు పెళ్ళాం మొగుడు కొట్లాడితే సపరేట్గా వీకుర్రు అని అన్నట్టు ఫ్రీ బస్ పెట్టేసి మొగునికో 10 రూపాయల ఏమంటారు ఛార్జీలు పెంచి, అరే మందు తాగుర్రా అయ్యా అని చెప్పేసి వాళ్ళని చూసుకున్నాడు. ఇక ఇంత అవుతుంది, రోడ్ల మీద అంటున్నారు, ఫుట్పాత్ గాళ్ళు అయిపోతున్నారు, సంసారాలు పోతున్నాయి. ఏం చేయమంటారు? అది మంచి పద్ధతి అంటారా? అదేనా ప్రజాపాలన అంటే? మరి ప్రజాపాలనగా అట్లా అవుతుంది, మరి ఏం చేయమంటున్నారు చెప్పండి? ఇప్పుడు ఏది కరెక్ట్? మాకు కరెక్ట్ గా అయితే అనిపించట్లేదు. మహిళల్ని కోటీశ్వరాలని చేస్తానన్నాడు, వాళ్ళు మొత్తం కోటీశ్వరాలు అవుతున్నారో రోడ్ల మీద తిరుగుతున్నారో అర్థం అవుతలేదు. మరి ఇక ఫ్రీ బస్ కదా మాకు, మరి మేము ఎటంటే అటే పోవచ్చు, మీతో మాకేం పని? అదే చెప్తున్నా, మా కోసం బస్సు పెట్టిరంటే అందరు ఒకటే లాగా ఉండరు కదా. మొగుని నిడిచిపెడితే ఇంకా 10 మందితోటైనా పోవచ్చు అట్మాకాన. అదే చేస్తున్నారు, సంసారాలు నాశనం చేస్తున్నారు, అడ్డమైన తోవల్ని నడిపిస్తున్నారు. మరి ఇంకేం చేస్తున్నాడు? వాళ్ళ అసంటలకు ఉపయోగపడుతున్నదే మా ఫ్రీ బస్ ఆర్డర్లేదు. మాకైతే తెలియదు, మరి మేమైతే చాలా సఫర్ అవుతున్నాం. ఏదో చేసుకొని బతకటోళ్ళము,
కష్టం చేసుకుందామంటే పని దొరకలేదు. హైడ్రా అంటున్నారు, అన్ని గుల కొడుతున్నారు. ఏదో చిన్న గుడిసె వేసుకొని ఉన్నాము అని అంటే ఆ గుడిసెను కూడా వీక్ పడేస్తున్నారు. లోకల్ లీడర్లు వస్తారు, ఏంది సంగతి అసలు నువ్వు మాకు చేస్తావా చేయవా, మా సైడ్ ఉంటావా ఉండవా అని అది కూడా వీకెత్తారు. ఏదో చిన్న ఇట్లా గుడిసె పెట్టుకొని వ్యాపారం చేసుకుందాం అని అంటే దాన్ని ఛార్జ్ ఇస్తావా ఇయ్యవా, లేకుంటే ఇంటి నుంచి డబ్బా తీసేస్తావా అని మాట్లాడుతున్నారు. మా పొట్టలు ఎట్లా గడవాలి, మా పిల్లలు ఎట్లా చదవాలి, మేము ఎట్లా బతకాలి అని అనేది తెలియాలి కదా. మాది హై క్లాస్ ఏరియా కాదు కదా, మా స్లమ్ ఏరియా. మేము రోజు కూలి రోజు చేసుకొని బతుకుతాము, అట్లుంటుంది. మరి ఇక మేము మంచిగా చేస్తున్నాము, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, మా పాలన చాలా సంతోషంగా ఉంది, మహిళలందరూ ఖుషి చేసుకుంటున్నారు అని అంటే ఆడికి ఖుషి ఏడ కనబడుతుందో తెలుస్తలేదు. వస్తే వాళ్ళు ఓటు అడగడానికి వస్తే మన లోకల్ గా ఉన్న ప్రజలే చెప్తారు, ఆడోళ్ళే చెప్తారు ఆన్సర్. అది సంగతిగా. దీన్ని బట్టి బీఆర్ఎస్ గెలుతుందా, కాంగ్రెస్ గెలుతుందా, బీజేపీ గెలుతుందా, ఇంకేది గెలుతుందో అది ఆడ ఆలోచించుకోవాలి, మేము కాదు ఇక చెప్పేది. వచ్చినాక అభివృద్ధి పరిపాలన చేసే సీఎం ఏం పేరు ఉండే, ఆయన పేరు నాకు అంత పెద్ద గుర్తుండదు. ఆయనే ఆయన తెలుసుకోవాలి ఇక. ఆయన వెళ్తే మరి అప్పుడు కానీ చెప్తారు ఇక జనాలు ఆన్సర్. दिख रहा है क्या चल रहा है? तो सब वो पॉलिटिक्स में हम लोग नहीं जानते, जो जाने वाले हैं उनको पूछो आप। और चालू बिहार से जीता था, हाँ बिहार से जीता, कैसा अच्छा करे बिहार से तो कुछ नहीं अलग था, हाँ, अब अलग होगा हाँ। ड्रामा। अब 2 साल से रेवंत रेड्डी मैं अच्छा कर रहा हूँ बोल के बोल रहे हैं। क्या कर रहा है, हाँ, क्या कर रहा है, अब उन्हीं बोल रहा हूँ मैं 6 गारंटी किसको दिया। क्या करे है, हाँ, किसको कुछ भी नहीं करा। उसको भी कुछ नहीं करे। 2000 देता हूँ, 4000 देता हूँ, बोला वही के 4 साहब दिए तो 2000 क्या रहे 4,000 का पैसा? कहाँ आ रहा, 4000 पेंशन नहीं आ रहा, कौन सा नहीं आ रहा। हाँ, हाँ, रेट बंद 15,000 था, तुम बोला वो भी नहीं है। हाँ, 2500 रुपये लेडीज को देता हूँ, बोला वो भी नहीं है। अब क्या 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 करना था उसको, हमारे से बूढ़े लोगों को हाथ निकाल के कराना था। हाँ। अब 4,000 पेंशन बढ़ाएंगे बोल के बोला। 4000 देती बोल के जो है हम लोग हाँ, वोट दिए, हाँ, तो 4000 भी नहीं, तो धोखा दिया। 4,000 करना बोल के धोखा दे दिया। हाँ, वही केसीआर साहब दिए तो 2000 ही थे। नहीं नहीं बोल रहे पूरा करे, मैं क्या क्या वादा किया पूरा कर देना बोल क्या रहे ना। पब्लिक से पूछे तो बोलेंगे हाँ साहब। हाँ, हाँ, लेडीज को 18 साल होते जो है 2500 रुपये टका तक तुम्हारे बैंक में देते बोले। फ्री बस आ गया ना। फ्री बस का ही कुछ साहब हो, हाँ, पैसा नहीं बच रहा ना पैसा। फ्री बस डालने के बजाय आप टिकट करो कि चलता ना था वो। फ्री बस तो लेडीज को करे, जेंट्स को जो है बढ़ा दिए हाँ, हाँ। टिकट। घर का उधर से खींच रहे। हाँ, क्या फायदा था। हाँ, अगर हमारे से थोड़े लड़कों से तुम बोले तो हाँ, उसके तरफ भी बात करती ना था। हाँ। ये दया को 2 साल हुआ, 2 साल से कुछ आपको कितने की गवर्नमेंट देखे था ना अब तक, इतना उम्र का है, कैसा आपका कैसा 70 साल है साहब। क्या चल रहा है? 70 साल है, हाँ, इससे पहले भी देखा था ना आप, इंडिया का देखा, उससे पहले का देखा। सब देखे हाँ, साहब, देखे कैसा तो मेरा है? क्या। 2 साल से कैसा, इससे पहले कैसा? उससे पहले जो भी बोले वो लोग करे साहब, हाँ, you know, जो भी बोले कुछ भी नहीं था। कुछ भी नहीं। अरे वो तो बोल रहे हैं मैं हर एक कर दिया, बोलने से ज्यादा भी कर दिया मैंने, बोल के बोल रहे हैं, आज तो ऐसा बोल रहे हैं। अब क्या करेगी क्या करेगी साहब नहीं मालूम हमारे को। हमारा तो 2000 पेंशन आ रहा। कब बढ़ा 2000 का बढ़ा? इससे पहले कितना था? केसीआर साहब कैसे हटा बढ़ा? हाँ, वही 2000 इन्हें कुछ नहीं बढ़ा, खाली बाता बोल के चले गए। ये तो कहीं को नहीं बोलेंगे साहब। हाँ, है तो पेट सामने रख ले, को जो झूठ बोले तो ऊपर वाला भी नहीं बोलता साहब। और अब आके और फिर वोट मांग रहे हैं ना उन्होंने आके। वोट देने वाले उनको क्या बेवकूफा रहते छोड़ दो, नहीं तो नहीं। कौन बेटे पूछते साहब, कौन भगवान पूछते साहब, कोई भी नहीं पूछ रही। तो 4000 आए तो 2000 दिए तो थोड़ा खाना था, 2000 आपका खर्चा करते भरोसा रखे अब 4,000 देना बोल के बोले तो इधर आए तो कुछ होगा बोल के समझे आप। कुछ भी नहीं। हाँ, अब क्या वोट देते साहब बोलो आप। हाँ, नहीं भाई आप गलत बोल रहे हो, बोलो मेरा। पब्लिक पूरा वही बोल रहे हैं, उन्हें तो
तो 6 बोला, 2 भी नहीं करा, क्या करा बोल के पूरा वही बोल रहे हैं भाई। 6,000 दे तू बोला, हाँ, हम दे लंगलंग 6,000 दे। आओ। खाली बातें करके धोखा देके चले गए। धोखा दे के आगे जो हमारे को तबला से मारा ना था, हाँ, वोट हम लोग दिए, हाँ, हमें मारा खाना पड़ रहा, आओ, वोट देके मारा खाना पड़ रहा। वोट दे के मारा खाना पड़ रहा। हाँ, ये कोई सा कानून है तो आप समझ नहीं आया। हाँ, इतनी बार ये मेरा हम लोग कहीं भी नहीं देखे साथ, हाँ, ऐसी नहीं देगा कभी। भाई साहब कभी क्यों नहीं देखे। हाँ, कुछ तो भी आप कांग्रेस पार्टी वाले हैं, तुम्हारा कुछ तो बोलते पुलिस वाला ब्लॉक मारा। हाँ, वैसा भी चल रहा। कांग्रेस का वोट है, हम्म, उन लोगों को वोट है, क्या बोलते బాగానే చేస్తున్నారు ఇదే. ఈ బస్సు మంచిగా ఉంటుంది. ఈ బస్సు ఎక్కడ ఇక్కడ? మేము ఎప్పుడు తినాం పోతాం పొలకోమ ఎక్కడ సీటు దొరుకుతున్నాయి అంతేనా? లేడీస్ చూసి మగవాళ్ళు లేచిల్లో పడాలి మా భయానికి. దాన్ని నిలబడుతుంది, లేచి నిలబడుతుంది. మరి గౌరవం పెంచండి, గౌరవం పెంచండి మీకు. గౌరవం ఏంటంటే ఆడవాళ్ళు అంటేనే గౌరవం ఏంటండి. ఆడవాళ్ళకు ఉన్న ఇల్లు మగవాళ్ళకి ఏమి ఆడలో కుల బంగారం ఇస్తాను ఇస్తాను. ఇష్టం తక్కువ 30-40 వేలే ఉంది, అది తీస్తాడు. ఇప్పటికైతే అయ్యేలా కానీ ఇస్తాడు. చెప్తున్నా మీకు ఆడలో 25,000 ఇస్తాను ఇస్తున్నాడు. అవే పైసలతోటి వస్తే బతుకున్నాం మేము రోడ్డు వెనుకరా. ఎట్లా ఉంది ఇప్పుడు? కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్ మంచి చేస్తుంటారు జనాలు, బీఆర్ఎస్ ఏం తెలియదు సార్ వెళ్ళినాక మనకేం ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఎట్లా ఉంది? వాళ్ళు ఇచ్చిన ఇస్తురా ఎట్లా ఉంది? ఏం ఇవ్వలేదు. ఏమీ లేదు. ఆ గ్యాస్ పైసలు 2-3 సార్లు వేసిండు, అయిపోయి అంతే ఇక 2 సార్లు వేసిందా? 4 సార్లు వేసిండు. లేదు లేదు అసలు రెగ్యులర్గా ఇస్తున్నాం అందరికీ. లేదు 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 లేదు. నాకు వచ్చినాయి కదా 5-6 సార్లు వచ్చినాయి, రాలేదని లేదు. ఒకసారి 3-3 సార్లు వచ్చినాయి, ఇంకోసారి 600 వచ్చినాయి, అయిపోయి ఇప్పుడు 5-6 నెలల సార్ ఏం లేదు, మళ్ళీ అయిపోయింది అక్కడికి. అయిపోయింది. ఇంకెట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? అంటే ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ పాలించింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి పరిపాలన చేస్తున్నాడు 2 ఏళ్ళ నుంచి. ఎట్లా ఉంది? ఆయన దానికి ఈయన దానికి తేడా ఎట్లా ఉంది? ఈయన మంచిగా ఉంది, ఆయన మంచిగా ఉంది? అంతే ఇక గవర్నమెంట్ అన్నాక లాలా అంతే ఇక నడుస్తుంటుంది. ఎవరైనా మాకు పని చేసిన కదా తప్పదు అదే కదా. పని చేసుడు గురించి అంటున్నాడు నేను. ఆయన మంచిగా చేసిండా, ఈయన మంచిగా చేస్తున్నాడా? అంతే ఇక ఆయన కేసీఆర్ మంచిగా ఉంది అన్నారు. అంటే ఎట్లా ఏం చేసిండు? చూసిండు కదా అట్లా అంతా మంచి చేసిండు, మంచి స్కీమ్ చేసిండు అన్నమాట. ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు, అవి కూడా మంచిగా అంటారు. ఏం గ్యారంటీ? బస్సు ఒకటి నడవచ్చింది, ఆ కరెంట్ ఒకటి ఊళ్ళలో వస్తున్నది అంటున్నారు. ఏం తెలియదు మనకి, ఏం ఊళ్ళో ఏం లేదు, మనకేం లేదు. ఎవరు వచ్చినా మనకు కష్టం అవుతుంది తప్ప సార్. 3 पार्टियां भी है, किसको वोट डालेगा पब्लिक, किसका तरफ? पब्लिक तो देखो तकरीबन लोग तो गोरा बंदा बीआरएस पार्टी को सपोर्ट है। अभी 12 साल से बीआरएस के पीछे। और पब्लिक क्यों डिवाइड हुआ बोले तो कांग्रेस वाले भी 3 साल से खबरस्तान देते बोल रहे, मुस्लिम के लिए नहीं दे रहे। तो पब्लिक क्या सोच रहा बोले तो जिंदा लोगों को वैल्यू नहीं दे रहे हैदराबाद में। मरे बात तो जगह तो देना, जगह भी नहीं दे रहे। शेखपेट में देते बोले उधर नहीं, वहाँ एलागड्डे में जगह पता है कांग्रेस वाले 6 गारंटी दिए, 6 गारंटी में गारंटी खाली आटी थी बस फ्री बोले। ऑटो वाले का सो रहे पूरे, सुबह 8 बजे से आके 300 नहीं करे ऑटो वाले सो रहे। आटी थी फ्री करे, लेडीज को फ्री करे, आप जेंट्स को 10 रुपये बढ़ा दिए। फिर बड़े लोगों को पिंचिंग देते बोले पिंचिंग नहीं दिए 1 रुपया। आपको बस लगाने के बाद औरत को भी फ्री मिला रहा है। घर का औरत हमारा क्या बोल रहा, फ्री के क्यों लगा रहे? टिकट तो भी लगाना था बोल रहा, क्यों बोले तो एक्सीडेंट हो जा रहा, डेथ चल जा रहा बस का। और तो अब छोटा पकड़ के मान ले रहे भाई, हमारा घर का लेडीज भी बस से भी गया तो नहीं जा रहा, रैपिडो बुक करके तो हम छोड़ के आ रहे ऑटो में। लेडीज क्या बोल रहा, हमारा पैसा रहा तो अच्छा था बेटा, ऑटो बस फ्री करके लोगों का कारोबार खराब कर दिया, बिजनेस पूरा डाउन होगा पूरा जने का। और बस में भी क्या कर रहे लोग, लड़ ले रहे गालियां, जिसको बैठने सीट नहीं मिल रहा। मेनीपट्टनम 30 रुपये था पहले, 40 रुपीज कर दिए। मेरा मतलब क्या है, खबरस्तान तुम देते बोल के नहीं दे रहे, 6 गारंटी वो नहीं करे, 2 साल हो गया। अभी 2 साल गया तो वो भी नहीं होता, कहाँ से ही पगली भी चुतिया बनने वाली साहब, खुली बात। कांग्रेस को बोल रहे हैं हम क्या क्या वादा दिए वो पूरा नहीं कर रहे साहब। देखो ऑटो वाले को 1000 रुपए देते बोले साहब फर्स्ट स्कीम में, 12 महीने को 1 लाख रुपए देते बोले। 2 साल हो गया साहब, आगे 1000 रुपए आया क्या किसको? अभी बोलना आया नहीं, आप बोल 1000 रुपए नहीं आया साहब, हम खुद बोल रहे हैं 1000 रुपए तक नहीं आया। हमको 1000 नहीं दिए बोल के हम तकलीफ नहीं है। हमारे मुस्लिम को ना खबरस्तान दिए आप, ना कुछ वादा करे ना कुछ गारंटी करे। इलेक्शन के टाइम पे आ रहे, मिनिस्टर आ रहे, सीएम आ रहे, एमएलए आ रहे, सब आ रहे हैदराबाद बोरावंडा, जिसके हाथ में कोई नहीं दिखता। ऑफिस में मिले तो ये से मिलो, मीटिंग में है, उधर है, कोई वैल्यू नहीं करता ऑटो को।
भाई ऑटो वाले को घर में भी गए तो भी आपको 7 से 8 वोट निकलता एक ऑटो वाले के पास फैमिली वालों में। तो हमारा वोट इतना कीमती वोट रखे आप वैल्यू नहीं दे रहे। इलेक्शन आते कि तो वहाँ वोट डालो BRS देखो हमको डबल बेडरूम दिया केसीआर गोपीनाथ साहब, हमको कोल्लू 2 में डबल बेडरूम दिया, हमको उनका एहसान है। कांग्रेस वाले बोल रहे केसीआर कुछ नहीं दिया, 10 साल केसीआर कुछ नहीं दिया बोले तो 10 साल उन्हें खाली कमा लेके चले गया, कुछ नहीं हाँ दिया। साहब कोसा पार्टी भी क्या है जनता को नहीं लगाता, हर पार्टी कमा लेके जाता, कांग्रेस से आके लोगों को बेच के चले आता। खुला बोल रहा हूँ मैं, केसीआर बेच के ही जाता। लोगों को बेच के चले आता कांग्रेस से। 200 रुपए जब देते हुए पिंचिंग स्टार्टिंग कांग्रेस देखो, मैं जब पैदा 5 साल था बोरा मंडी में, अब मैं 26 का हूँ, 20 साल से बोरा मंडी में हूँ, 12 साल तो BRS को दारू साहब वोट। कांग्रेस क्या है खाली झूठे वादे कर रहे हैं। नवीन अन्ना भी ठहरे जुबली से नहीं बोल के नहीं, नवीन अन्ना जो है अच्छे आदमी है नो, मगर पार्टी गलत चुन ली है। अगर BRS से ठहरते तो 101% पंचे डोड़ा मारते थे BRS से नवीन अन्ना। अब हमारे HYC सलमान में भी ठहरे थे, उनको टिकट कैंसिल करा दिए, उन्होंने भी BRS ज्वाइन कर लिए। अब पूरी बोराबंडी की अवाम तो BRS को वोट डालेंगी 101%। और हमको जब तक खबरदार नहीं मिलेगा हम तो हर टाइम लड़ते रहेंगे हर पार्टी से, हमारा काम जब तक होगा हम तो बराबर BRS के सपोर्ट पर रहेंगे। గవర్నమెంట్ ఎట్లుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నాకు ఇంకేం తెలియదు. తెలియదా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది తెలియదా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలియదా? ఏమి ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరన్నా, ఏమి ఇవ్వలేరు. ఏమి ఇవ్వలేదు. ఏమి ఇస్తారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, ఏమి ఇచ్చిండ్రు. ఫ్రీ బస్ పెట్టారు కదా. ఫ్రీ బస్ పెట్టిండు, ఒకటి ఇది ఏంది గ్యాస్ వస్తలేదా? గ్యాస్, గ్యాస్ అదే అంతే ఉంది, దానికి ఏం అసలు 500 చేస్తాను కదా, ఇవ్వలే. కరెంటు కరెంట్ ఫ్రీ 200 కరెంట్ ఫ్రీ అన్నారు. 200. మరి మళ్ళీ ఏమి ఇవ్వలేదంటారు మీరు? ఇచ్చిండ్రు, 2 ఇచ్చిండ్రు అన్న, 2 ఇస్తే అయిపోయింది. ఇంకా ఇస్తా అందరికి ఆడోళ్ళకి ఇస్తామని అన్నారు. 2500 అవి ఇస్తున్నాడా? ఇస్తలేడు కదా. మళ్ళా అవి కూడా అన్ని కుదిస్తున్నారు, మళ్ళీ ఇస్తేనే కదా మేము కూడా. ఏం బాగుందమ్మా, అన్ని ఇస్తామన్నది ఏమి ఇయ్యనలేదు. 2600 500 ఇస్తామన్నారు, అది ఇయ్యలేదు. ఇండ్లు లేని వాళ్ళకి ఇంట్లోకి డబ్బులు ఇస్తామన్నారు, జాగు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకుని ఇస్తామన్నారు, డబ్బులు ఇంద్రం ఇండ్లు ఇస్తామన్నారు. ఏమి ఇస్తుందేమో ఏం లేదు. బస్ ఒకటి ఫ్రీ రేట్ అయిపోయినా ఆడలు సిగలు పట్టుకొట్టుకుని మీకు డబ్బులు మిగులుతున్నాయంట కదా మరి దాంట్లో. ఏం మిగులుతున్నాయమ్మా, అది ఇంకా టికెట్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఉన్నప్పుడే మంచిది. అదే మంచిగా ఉండే. పోతే వన్ ఇంకా మనుషుల కన్నా గౌరవం ఉండే, ఇప్పుడు గౌరవం కూడా లేదు. గౌరవం ఇస్తలేదు. ఏం గౌరవం ఇస్తారు? ఎక్కుండి ఒదిగి బస్సు పోతుంటే ఆపమంటే ఆపరు, వెళ్ళిపోతారు, కసరు బెదిరిస్తారు. అదే ఉంటది కదా, ఇంకేముంది. మరి నేను అందరినీ కోటీశ్వర్లను చేస్తున్నా, నేను ఆ బస్సు టికెట్ పైసలతోటి బాగా డబ్బులు మిగులుతున్నాయని చెప్తున్నాడు. ఇక ఏం మిగులుతాయి అనుకుంటున్నారు అట్లా, కానీ మిగులుతాయి అది ఏం మిగులవు. అనుమానం పడి ఇట్లా బస్సులలో చీగలు పట్టుకొట్టుకునడము, దొబ్బుకునడము, ముసలాళ్ళు వస్తే కూడా సీట్లు కూడా ఇస్తుంది. అట్లుంది ఇప్పుడు. మరి అట్లుంది ఇప్పుడు. వాళ్ళు మేము అన్ని ఇచ్చినాము, మళ్ళీ మేమే చేస్తాం ఎలక్షన్లలో అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. ఇక ఎవరు వస్తారో ఎవరు తెలియదు, కానీ ఇవి అన్ని చేస్తే రేవంత్ రెడ్డి వస్తుండే. బస్ ఒకటి ఫ్రీ రేట్ అయిపోయినా ఒక ప్రస్తుతం ఏం చేస్తలేడు. ఇంకేం చేసిండు? బస్సు ఫ్రీ ఒకటే ఉంది. జాగున్న వాళ్ళకు ఇళ్ళకు 5 లక్షలు ఇస్తాన్నాడు, అది లేనే లేదు. మళ్ళా 2500 ఇస్తామన్నాడు, అది లేనే లేదు. ఏం మంచిగా చేస్తున్నాడు. అదేనా ఈయన వచ్చిండు కథం బెగర్ అయింది. ఎందుకు ఎట్లా? ఎట్లా అంటే ఆయన ఏం చేయలేడు, పింఛన్ ఏం చేయలే మాకు. 4000 వస్తలేదు పింఛన్? వస్తలేవు. 4000 3000 సరిగ్గా ఇస్తలేడు, అంటే 2000 కూడా ఇస్తలేడు. ఏం చేయాలి? అడక తిన్న బతికైపోయింది మాకు. 6 గ్యారెంటీలు ఇచ్చినా మళ్ళీ చేస్తున్నాం ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఏం ఇంతవరకు ఏం చేయలేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి, మళ్ళీ వస్తారు అవుతాయి. మరి ఎవరు నేను ఈ కారు గుర్తిస్తాం, కారు గుర్తిస్తాం పక్కా. అది కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నారు కదా, కాంగ్రెస్ ఉండని బేకార్ అది. కాంగ్రెస్ ఎప్పుడైనా జీవితంలో బాగుపడేది లేదు, అంతే. కాంగ్రెస్ మంచిగా ఉండదు. ఉన్నది అది బేకార్, అది దొంగలాలు. మరి వాళ్ళే కేసీఆర్ దొంగ, వీళ్ళు మంచిగా చేసారు. అరే ఆయన మంచిగా ఉండే స్వామి, ఆయన మంచిగా ఉండే పట్టుకనే ఇట్లా వచ్చింది. మరి ఆయన మొత్తం దోసుకొని పోయిండు, ఇప్పుడు మేము డెవలప్ చేస్తున్నాం అని చెప్తుంటారు. ఏడా ఆయన చేసిన దానికే ఈయన పరిపాలన చేస్తుండు, అంతే మరి. BRS కూడా నవీన్ యాదవ్ కాంగ్రెస్ కూడా టఫ్ ఉంది.
ఇప్పుడు ఎట్లా పబ్లిక్ ఎట్లా వస్తారు? క్యాండిడేట్ నవీన్ యాదవ్ చూసేస్తారా, కాంగ్రెస్ పార్టీ చూసేస్తారా? నవీన్ యాదవ్ అంటే ఇక్కడ లోకల్ ఉన్నాడు, అయితే నవీన్ యాదవ్ కి కొంచెం ఎక్కువ ఉంటది. అంటే పబ్లిక్ వినిపిస్తున్న కూడా ఏంటంటే కాంగ్రెస్ చేస్తామని చేయలేదు, 6 గ్యారెంటీలు చేయలేదు అట్లా అని, అదేమన్నా ఎఫెక్ట్ అవుతుందా ఎలక్షన్? అయితే అన్ని గవర్నమెంట్ లో అయితే కొంచెమైనా ఏదైనా మైనస్ పాయింట్ ఉంటది కానీ ఒకవేళ అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత పనులు జరిగినాయి, కాంగ్రెస్ ఉన్నప్పుడు అయితే అన్ని పనులు అయితే జరగలేదు. मैं वेल्डिंग वो मैकेनिक का काम करता था। आंखें का ऑपरेशन होगा, ना घर है ना कुछ है, ना पेंशन है। और एक बार लगभग से खबरस्तान को जो क्या देव बोल के बोल रहे 4,000-5,000 रुपये देव बोल रहे, क्या करना? जिंदा ऐसा कुछ नहीं दे रहे, मरने के बाद भी कब्रिस्तान में नहीं है। नहीं उन्हें खोदने वाला तो बराबर लेता, हाँ, ये कफन दफन को उन्होंने पैसे नहीं ले रहे, पर जगह भी देना ना। हाँ। क्या बोले इलेक्शन के समय का जगह दिखाया ना वहाँ पे काफी, कौन गवर्नमेंट दिखाया था ना। गवर्नमेंट दिखाई कहा, आके घर को पूछे, आके फोटो ले रहे, हाँ, फोटो ले रहे, हाथ पिला रहे, हाँ। चले जा रहे। 4,000 का पेंशन नहीं आ रहा, 2016 से पिक्चर नहीं है मेरे को। पेंशन ही नहीं है। नया पेंशन दे रहा कहते ना रेवंत रेड्डी। अरे काका रे घरा दे तो बोल के बोले, हाँ। जिसको घरा दिए सो आके यहाँ जी रहे, यहाँ पे हाँ, जिसको घरा दिए सो आके यहाँ जी रहे। घर में नहीं रह रहे वो। हाँ हाँ, आपको नहीं दे रहे, गरीब लोगों को नहीं दे रहे। गरीब रहने दो, लखपति रहने दो, हमारे को तो नहीं है हाँ, पेंशन कुछ नहीं आ रहा, कुछ नहीं। घर नहीं, पेंशन नहीं। अरे चलो वहाँ तीनों का घर बता तो किराए का, हाँ, या साइड तीन में बता तो। हाँ। रेवंत रेड्डी आके 2 साल हो गए, उन बोल रहे हैं मैं क्या क्या वादे किया पूरा कर दिया, कुछ तकलीफ नहीं है पब्लिक को। अच्छा हो जने सो पूरी हुकूमत बहुत करी, पूरी हुकूमत बहुत करी है आज तक का, कोई कुछ नहीं करे वहाँ। कितने हुकूमत गए, कांग्रेस गई, चरखा लगाते सो देख के वोट डालो भाई, चरखा लगे तो देख के 2 बैलों की जोड़ी थी, जब से वोट डालो भाई। कांग्रेस को। हाँ हाँ, हमारा खानदान वही है कांग्रेस को डालने वाला। हाँ। क्या अच्छा नहीं काम कर रहे हैं आपका क्या कांग्रेस? क्या है बाबा, क्या हमको दिए तो कई को बोलेंगे, नहीं दिए तो भी कई को बोलेंगे। और एक बात अच्छा, आपने इतने एज का है आप, इससे पहले भी 72 का हो भाई। हाँ 72 का है, इससे पहले भी कांग्रेस का सरकार देखा आपने? हाँ अब भी कांग्रेस सरकार देख रहे उसमें खाओ खिलाओ थी जिंदगानी कांग्रेस में, हैं? हाँ, खाओ खिलाओ जिंदगानी थी कांग्रेस की। वही सही। अब क्या बदनाम कर दिए, अब हाँ, अब अच्छा नहीं है। उन्हें देन दे नको देन दे, हाँ, सीधा चलो बस खत्म। हाँ, सीधा नहीं चल रहे ना। देखो ऐसा चल रहे सो, यहाँ से वहाँ साइड तीन को जाना है तो ऑटो में बैठ के जा रहे तो कोई 10 रुपए बोलता है 20। अब उन्होंने भी कहाँ से ला के देंगे बेचारे, हाँ, गैस महंगा कर दिए, टिकट महंगा कर दिए। हाँ, उसका टिकट भी महंगा कर दिया। देखो भाई हमारे पास हमको तकलीफ जो गुजरी है हम बोल रहे हैं। ये बस वैसा ही आगे तो बोल रहे हैं।